ఈరోజు ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో మైనార్టీల యొక్క సంక్షేమం అభివృద్ధి కుంటుపడి ప్రభుత్వపరమైన సహకారం అందక ఇబ్బంది పడ్డారో వాటి నుండి మైనార్టీ వర్గాల్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లేందుకు ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతుంది. ఒక నెల్లూరు జిల్లాలోనే మనం చూసుకుంటే ఏదైతే మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుండి 2019 వరకు సుమారుగా 3,000 మంది లబ్ధిదారులకి 50,000 నుండి 2 లక్షల రూపాయల వరకు సబ్సిడీతో కూడుకున్న రుణాలు ప్రభుత్వ పరంగా బ్యాంకు పరంగా చూసుకుంటే 29 కోట్ల రూపాయలు సహకారం అందించాం. కానీ గత 5 సంవత్సరాల్లో మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. కేవలం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం, అది కూడా వారు ఆన్లైన్లో అందించిన కార్యక్రమం. ఆ కార్యక్రమం ద్వారా మైనార్టీలు ఎవరైతే లబ్ధి పొందారో అది మాత్రమే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందించినట్టుగా చూపెట్టారు తప్ప మరొకటి ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా చేయలేదు. కానీ ఈనాడు మళ్ళీ ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఆర్థికంగా బలోపేతం చేసి మరి ఎవరైతే మైనార్టీ వర్గాల్లో చిన్న చితక వ్యాపారం చేసుకుంటుంటారో, పరిశ్రమలు చేసుకుంటుంటారో, కుటీర పరిశ్రమలు పెట్టుకుంటుంటారో వాళ్ళందరికీ కూడా సహకారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈనాడు ప్రభుత్వం కొత్త వరవడిలో మరి కొత్త స్కీములను ప్రవేశపెట్టడానికి ఆలోచన చేస్తుంది. దాని ప్రకారం కూడా నిధులు కేటాయించడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. అదే రకంగా వక్ఫ్ బోర్డు పరంగా మరి అజీజ్ గారు చైర్మన్ అయ్యారు. ఆయనకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. చుక్కాని లేని నావలాగా గత 5 సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డు నిర్వీర్యం అయిపోయింది. వక్ఫ్ బోర్డును కూడా పాలక వర్గాన్ని కూడా నియమించుకోలేని దుస్థితిలో ఆనాటి ప్రభుత్వం ఉంది. ఆ భూముల్ని ఎన్ఓసీలు ఇచ్చి వక్ఫ్ భూముల్ని ఆక్రమించుకున్నారు. అదే రకంగా వక్ఫ్ బోర్డు నిధుల్ని మరి వాళ్ళ సొంతానికి ఉపయోగించుకున్నారు. ఈనాడు వక్ఫ్ బోర్డుని పూర్తిగా క్రమబద్ధీకరించి వక్ఫ్ ఆస్తుల యొక్క పరిరక్షించే బాధ్యత ఈనాడు అజీజ్ గారు తీసుకుంటారు. ఆ రకంగా వక్ఫ్ ఆస్తుల్ని ఏవైతే 60,000 ఎకరాలు వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో ఈనాడు ఈ జిల్లాలో 2,383 ఎకరాలు ఉన్నాయి. అందులో కేవలం 600 ఎకరాలు మాత్రమే వివిధ సంస్థల చేతులు ఉన్నాయి. మిగతా ఆక్రమణ గురైన వాటిని కూడా రప్పించే ప్రయత్నం మనం చేసే విధానం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాలో 8 షాదీఖానాలు నిర్మించాం. అది చక్కగా ఉపయోగపడుతుంది. కానీ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక షాదీఖానా కూడా మరి నిర్మించలేదు. కేవలం ప్రతిపాదనల వరకే ఉండిపోయిందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా విద్యా వ్యాప్తి కోసం మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 12 గురుకుల పాఠశాలలు, రెసిడెంట్ స్కూల్స్ని స్థాపించాలని నిర్ణయించినప్పుడు నెల్లూరులో మరి బాయ్స్ కోసం, బాలుర కోసం రెసిడెంట్ స్కూల్ని ఏర్పాటు చేశాం. అది అద్దె భవనంలో ఉంటుందని చెప్పి 2015-16లోనే చంద్రబాబు నాయుడు గారు ఒక స్థలాన్ని ఎక్కడైతే కొత్తూరు అంబాపురం దగ్గర కొత్తూరులో ఉన్న స్థలాన్ని 10-11 ఎకరాల స్థలాన్ని ఆ బాలుర పాఠశాల కోసం ఇస్తే మరి గత
అనిల్ యాదవ్ గారి కుటుంబ సభ్యుడు. జల్లా రమేష్ అన్న అతను అది మా ఆస్తి అని చెప్పి ఆ రెసిడెంట్ స్కూల్ కట్టకుండా అడ్డుకొని హైకోర్టులో స్టే తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎప్పుడైతే స్టే వచ్చిందో, కోర్టు లిటిగేషన్ వచ్చిందో, దీన్ని మరి పరిష్కరించడం లేట్ అవుతుందని ఆనాడు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు రెసిడెంట్ స్కూల్స్ కోసం కేటాయించిన మొత్తం మరి నిర్వీర్యం కాకూడదన్న ఉద్దేశంతో ఎక్కడైతే అక్క చెరువు పాడులో అక్కడ 5 ఎకరాలు ఇచ్చి అక్కడ 15 కోట్ల రూపాయలతో భవనాలు నిర్మించిన పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని కూడా ఇస్తున్న మనం చేస్తున్న. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విద్యా వ్యాప్తి కోసం ఏదైతే రెసిడెంట్ స్కూల్ కోసం 5 ఎకరాలు ఇచ్చి 15 కోట్లు ఇస్తే ఈ 5 సంవత్సరాల్లో ఆ భవన నిర్మాణం పూర్తి చేసి అక్కడ రెసిడెంట్ స్కూల్ ప్రారంభించడానికి గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా మరి ఆ స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేకుండా ఈ ప్రభుత్వం మరి సహకరించలేదు. కానీ మొన్న 3 నెలల క్రితమే మరి ఏదైతే ఆటో నగర్లో ఉన్న ఈ రెసిడెంట్ స్కూల్ని 3 నెలల తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తే కానీ అది మళ్ళీ ఆ స్కూల్కి ఎక్కడైతే అక్క చెరువు పాడులో నిర్మించిన ఆ భవనంలో మారారు. దానికి కూడా ఇప్పుడు సుమారుగా మరి 30 లక్షల రూపాయలు మరామతులు చేసుకుని అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి ఇచ్చాం. అంటే ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం విద్యా వ్యాప్తి కోసం ప్రాధాన్యత ఇస్తుంది. మైనార్టీల్లో విద్యా వ్యాప్తి కోసం కృషి చేస్తుంది. ఇక్కడ సుమారుగా 69 ఉర్దూ ప్రైమరీ, ఉర్దూ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. అదే రకంగా 290 ఉర్దూ టీచర్లు కూడా ఉన్నారు. కొన్ని చోట్ల మరి ఈ టీచర్ల స్ట్రెంగ్త్ కూడా తగిన చోట్ల కూడా ఈనాడు ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. అంతేకాకుండా ఉర్దూ మీడియం హై స్కూల్ కూడా రాబోయే రోజుల్లో ప్రతిపాదనలు పెట్టి చంద్రబాబు నాయుడు ప్రతిపాదనలు పెట్టి ఇక్కడ హై స్కూల్ కూడా ఏర్పాటు చేయడానికి అది ప్రయత్నం చేసే, అంటే మహిళల కోసం, బాలికల కోసం హై స్కూల్ ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా మేము ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న నాడే మైనార్టీలకి లబ్ధి జరిగింది, మైనార్టీలకు సహకారం జరిగింది. ఈనాడు రాజకీయంగా కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీ మైనార్టీలను ప్రోత్సహిస్తుంది. ప్రజల్లో వచ్చిన మార్పుని మైనార్టీ వర్గాలు కూడా ఈనాడు గమనించారు. అందుకనే 2024లో జరిగిన ఎన్నికల్లో మైనార్టీలు అత్యధికంగా, నా దృష్టిలో మాకున్న లెక్కల ప్రకారంగా 60% మంది ఓటర్లు తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఆ రకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించారు. మేము 3 ముస్లింలకి శాసనసభ స్థానాలు కేటాయిస్తే ఆ 3 కూడా ఘన విజయం సాధించారు, వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కేటాయించిన 7 స్థానాల్లో ముస్లింలకు ఇచ్చినప్పటికి కూడా ముస్లింలు సహకరించలేదంటే ఏ రకంగా వైఎస్ఆర్ ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ పార్టీ మీద ఈనాడు మైనార్టీ వర్గాలు వ్యతిరేకంగా ఉన్నారనేది మొన్న ఎన్నికల్లో స్పష్టమైంది. ఈనాడు ముస్లింలు ఏదైతే సానుకూలత తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారో ఈ సానుకూలతని ఖాయపరుచుకుంటాం, దీన్ని నిలబెట్టుకుంటాం. వారు ఏ రకమైన ఉద్దేశాలతో మాకు సహకరించారో వారికి భాషాపరంగా కానీ, మతపరంగా కానీ, అదే రకం విద్యాపరంగా కానీ అన్ని రకాలుగా సామాజికంగా, ఆర్థికంగా కూడా మైనార్టీల్ని గతంలో చేశాం. ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా మరి ఇంకా ఇతోధికంగా చేసి మైనార్టీల్లో కూడా అన్ని రంగాల్లో ముందుకు సాగించే రకంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.